హాయ్, బాగున్నారండి? కూరగాయలు తీసుకొచ్చారండి. ఇక ఏంటి అనుకుంటున్నారా, ఈ చిక్కుడుగాయలు గిల్లాను. చిక్కుడుగాయలు గిల్లి పక్కన పెట్టుకున్నాను. ఇక కూరగాయలు అయితే సర్దాలి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా, కవర్లోకి వేస్తే అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. ఈ కాలీఫ్లవర్ కూడా గిల్లొచ్చు. ఇక అంటే కోసిని తినకూడదు అన్నారు గౌరమ్మ పూజకి. ఇక కోసిని తినమాక అని చెప్పారంట పూజారి గారు. ఇక అందుకని గురువు గారు చెప్పారు. ఇక అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చారు. ఇక పొయ్యి మీద అయితే అన్నము పప్పు పెట్టేసింది. ఇక దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇక అట్లాగే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి. మా హవినానికి అస్సలు బాగాలేదండి. జలుబు దగ్గు, అస్సలు కళ్ళు వాసిపోయినాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇక నేను కూరగాయలు అయితే కవర్లకు వేసి అన్నీ కట్టేసి పెట్టేసుకుందామని ఇక వేస్తుంటే మా కాళ్ళు వచ్చి లైట్లు వేసుకొని పెట్టచ్చు కదా అని లైట్లు వేసింది. ఇక అంత నీరసంగా ఉన్నారు, అలాగేనా చూపించేదా అంటుంది. ఏంటోనండి, ఫోన్ ఒకటి ప్రాబ్లం వచ్చింది పద్దాకా. అది అందుకని డల్ అయిపోయింది. ఇక వాయిస్ ఇస్తున్నా కానీ మధ్య మధ్యలో ఆగిపోతుంది. ఇక కూరగాయలు అన్నీ కవర్లకు సర్దేసి పెడితే ఇక 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇక అవి బాగుంటాయి అన్నమాట. ఇక టమాటాలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి సర్దేసుకుంటున్నాను. మా నాన్నగా అయితే నీళ్ళు పోసేసింది, పడుకున్నాడు. కాసేపు నిద్రపోయి లేసేలోపు ఇక మా కోడలు రెడీ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి గుడికి వెళ్ళి అవన్నీ చూసుకొని ఏకంగా వస్తానంది. సరేలే నేనైతే చిక్కుడుకాయలు వేపుతాలే అని తను అన్నం వండేసిందిలేండి. ఇక నేను చిక్కుడుకాయలు వేపేసి ఉంచితే వచ్చాక భోజనం చేస్తాను. మా నాన్నకైతే ముద్దపప్పు కొంచెం వండింది. ఆ పప్పు ఉంచాను. ఇదిగో కవర్లకు అయితే ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఫ్రెష్గా, అసలు ఏమి పాడవు అనమాట. అవి బూజు కూడా పట్టవు. తడి మనం ఎన్ని 2-3 రోజుల్లో తీసి వండుకుంటాం కదా, బాగుంటాయి అన్నమాట కూరగాయలు. ఇంకా నీరసంగా చూపిస్తున్నావేంటి అంటుందని నవ్వుతున్నాను అనమాట. మా కోడలు జోక్స్ వేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇక అది చూపిస్తూ ఇదిగో చూడండి అని చెప్పి చెప్తున్నాను, కవర్లకు వేసుకోండి అని చెప్పి. ఇక అదన్నమాట సంగతి. ఇల్లు చూసారుగా ఎంత ఇదిగా ఉందో. ఇక ఇవన్నీ సర్ది ఇల్లంతా ఊడ్చి నీట్గా సర్దేటప్పటికి నా పని అయిపోయింది. అక్కడ అదంతా ఎప్పుడు అలాగే రోతకుంటుందండి. అసలు ఆ అర మాత్రం బాగా సెట్ అవ్వదు. ఎంత తీసి సర్దుతానో మళ్ళీ అంత రోత అయిపోయింది. ఏదో ఒకటి పెడతానే ఉంటామండి. ఎలా ఉందో నా లాగు కామెంట్ చేయండి. బాయ్.